హాయ్ ఎవ్రీవన్. సో నేనైతే మళ్ళీ పంజాబ్కి అయితే వచ్చేసిన. సో ఈరోజు అయితే నా రిపోర్టింగ్ డే అన్నమాట, అంటే ఎంఎస్సి ఫారెన్సిక్ సైన్స్ రిపోర్టింగ్. సో 6th కాలేజ్ స్టార్ట్, దానికి ముందు ఇండక్షన్స్ ఉన్నాయి. సో రిపోర్టింగ్ డోర్ ఎట్టుంటే ఎంతమంది ఫ్రెషర్స్ ఉన్నారో చూద్దాం. సో లెట్స్ గో. సో వీళ్ళందరూ అయితే కనిపిస్తారు కదా, అరే కనిపించారు. వీళ్ళందరూ అయితే సిఎస్సి ఫైనల్ ఇయర్ అన్నమాట. సో భూమి వచ్చిన వీళ్ళు రావరు. సో వీళ్ళు సీనియర్స్ ఇప్పుడు నాకు, ఎందుకంటే నేను ఫస్ట్ ఇయర్ కదా, కాకపోతే ఎంఎస్సి అంతే అనమాట. అరే కనిపిస్తలేరు యాక్చువల్లీ. సో మేమైతే పోతున్నాం. ఇంకోటి ఏంటంటే నేను అపార్ట్మెంట్ చేంజ్ అయ్యాను, మీకు తెలుసు తెలియదు. ఇది జిఎస్ అపార్ట్మెంట్ అప్నా చాయ్ దగ్గర. ఎవరైనా ఫ్యాన్స్ మీట్ అవ్వాలనుకుంటారా? వీళ్ళన్నమాట చూతేగాళ్ళు. ఇలా ఒకరు మిస్ అయిన అనుకుంటారు, ప్రవీణ్ గారు మిస్ అయిన అనుకుంటారు కదా. లేవలే ఇంకా దున్నలెక్క అన్నాడు ఆడ అక్కడ. సో మేమైతే పోతున్నాం. టైం ఎలా అవుతుంది బ్రో? సో 9:16 అయితే ఇలా 10కి క్లాసెస్ అన్నమాట. సో మస్తు టైం ఉంది. మా మేడం సూపర్ ఉంటది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఖాళీ పోయి ఏం చేయాలి, మనం బుక్కులు చూడాలి. కానీ మా వాళ్ళు ఏం చేస్తారు, ప్రొఫెసర్లు చూస్తారు. అట్లా అందుకు పోతారు క్లాస్. ఒక్కరు క్లాస్ మిస్ కాకుండా పోతారు. ఎంత గ్రేట్ అన్నమాట. డెడికేషన్ అంటారు దాన్ని, డెడికేషన్. క్లాస్ పోయే డెడికేషన్ అట్లుంటుంది మా వాళ్ళతో. ఓకేనా? ఖాళీ ఉంది యాక్చువల్గా చెప్పాలి, నీట్గా అయింది కదా బ్రో. సో చూడండి బ్రో, లాగేట్ అయితే కొంచెం ఇప్పుడు నీట్గా అయింది. ఇంతకుముందు రోడ్లు అయితే కచ్చా మొత్తం. సో ఇప్పుడు చూడు ఎంత మంచిగా అనిపిస్తుందో. అప్డేట్ అయింది లాగేట్ కూడా. సో ఇదన్నమాట. ఇంకా ఇప్పుడు పోయి రిపోర్టింగ్ చేసేసి, సో అట్లా తిరిగేసి అయితే వద్దామన్నమాట. సో అదన్నమాట మ్యాటరు. బాబు మంచిగా చదువుకో, ఆడవున అమ్మాయిలంతా తిరగబాగా. అర్థమైందా? ఎవరు చెప్తున్నా చూడండి. మళ్ళా ఇక్కడ సిన్సియర్ చెప్తారు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇట్లనే చెప్పినప్పుడు ఆలోచించాలి. రామారావు ఏమో చెప్తుండ్రు ఆడు. ఏం చెప్పకు, నీకు నచ్చినట్టుంది అంతే. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. సో అన్నమాట. ఇంక ఇప్పుడు అయితే ఆటో ఎక్కైతే మంచిగా పోదాం. అంటే ఇప్పుడు కొత్త ఏం కాదు, కాకపోతే ఇంత ముందు బేస్తున్నప్పుడు ఇంత పెద్ద బ్లాగ్ ఎప్పుడు చేయలేదు అన్నమాట. రూమ్ నుంచి అక్కడికి. ఎందుకంటే కొంచెం సిగ్గు ఉండే మనకి, సిగ్గు సోకు. సారీ షై మొహం పగిలిపోద్ది. బాబు కాలేజ్ తెలుసుగా, మర్చిపోలేదు. పాత ఐడి కార్డు ఉన్నాయి బ్రో నా దగ్గర. చూడు బ్రో, బిఎస్సి ఐడి కార్డ్ ఇది. ఓకే, విల్ మీట్ అగైన్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ ఆటో. సో స్టాండ్ అన్నమాట. ఇక్కడ నుంచి అక్కడికి ఆటోలు ఉన్నాయి కదా. సో ఇదైతే మమ్మల్ని తీసుకోవడానికి. అట్లా ఫ్రీ కాదు బ్రో, అట్లా ఫ్రీ కాదు. 20 రూపాయలు తీసుకుంటారు. అంటే పోతే 2 కిలోమీటర్స్ ఉంటుంది. దాని అమ్మ ఇట్స్ ఓకే, తప్పదు. ఇంకా ఫైనల్లీ అయితే ఐ మీన్ ఆటో. క్యాష్ దగ్గర ఎంత ఉంది? 40 ఉంది. కరెక్టే, 40 ఉంది నా దగ్గర. అంతే. నా ये मेरा है, ये मेरा है, 40 है, ये मेरा है, इसका कुछ. अरे इतना కూడా వేసలే కదా. ఇంకో 40 అందుకే చెప్తున్నా. సో ఇక్కడ పైసల గురించి కూడా నా దగ్గర 40 రూపీస్ ఉన్నాయి. సో ఆ 40 రూపీస్ అయితే నాకు 20 రూపాయలు సార్. ఇంకా వినుకున్నా కానీ ఎవరికైనా ఒకరికైనా 20 రూపీస్ అంట. అదేనమాట ప్లాన్. సో ఇక డబ్బులు కొట్టాంటారు నాయన, మిగతా అంటుండు. సో టికే అట్లుంటది. మళ్ళీ ఉడకపోస్తుంది బ్రో. మీ అమ్మ ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా, బట్ స్టిల్ ఉడకపోస్తుంది. సో హాయ్ పిల్లలు. సో యాక్చువల్లీ నా దగ్గర ఐడి కార్డు ఉందన్నమాట, బిఎస్సి. సో లెట్స్ ట్రై బ్రో. దీనికి ఫోన్ లేదు. ఏ ఆగు బ్రో, ఐఎమ్ ట్రైయింగ్ విత్ బిఎస్సి ఐడి కార్డ్. కాలేజ్ ఖర్చు ఫిగర్ల గురించి మాట్లాడుతారు బ్రో వీళ్ళందరూ. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह। అసలు వీళ్ళందరూ అన్ఎడ్యుకేటెడ్ ఫిగర్స్ బ్రో. వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్? సో ఫైనల్ అయితే కాలేజ్కి వచ్చిన మళ్ళీ. సో చూసి చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు.
వీరిగో ఇప్పుడైతే రిపోర్టింగ్ కాబట్టి మనం అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మన క్లాస్ ఎవరు ఉంటే కూడా తెలియదు ఈసారి 6th తెలుస్తుంది అన్నమాట. ఇక రిపోర్టింగ్ రోజు కూడా ఏం అర్థం కాదు, ఎందుకంటే చాలా మంది ఉంటారు. చూద్దాం. సో వీళ్ళైతే సీనియర్స్ అన్నమాట నాకు. వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు సీనియర్స్ అని, బట్ చూద్దాం. రిపోర్టింగ్ అయితే యూనిపాలిస్లో ఉంటుంది, అదే యూనిపాలిసే యూనిమాల్ దగ్గర. సో అక్కడికైతే పోయి ఇప్పుడు రిపోర్టింగ్ చేయాలి. సో ఇంకెవరైనా జూనియర్స్ ఈ వీడియో చూస్తే గుర్తుంచుకోరు, యూనిమాల్ పక్కకే యూనిపాలిస్లో రిపోర్టింగ్ చేయాలి. అండ్ అరే ఎక్కువ అన్నారు కదా మీరు సైకిల్స్ పెట్టిరని. సో యాక్చువల్ ఇక్కడ అయితే సైకిల్స్ పెట్టిరంట. సో నిమిషానికి 2 రూపీస్ అట్లా అంట. యాప్ ఉంటుంది అంట, దాంట్లో డైరెక్ట్ మనం డబ్బులు వేసుకుని కట్ అయిపోతాయి. సో అదంట, అది నెక్స్ట్ మనం ఒక వీడియో తీద్దాం, సరేనా? విల్ ట్రై 1 వీడియో. యాక్చువల్లీ ఏంటంటే బ్రో ఫస్ట్ టైం తీస్తున్న వీడియో ఇట్లా చాలాసార్లు సిగ్గుపడ్డా. సో ఈసారి అంటే యాక్చువల్లీ టైం ఉన్నది, అది ముచ్చట క్లాస్ కూడా ఇంత రాదు కంటెంట్. ఓకే, ఇప్పుడైతే మీకు ఒక మంచి కలాస్ తుఫాన్ చూపిస్తా. అంటే ఇది రీసెంట్ గా పెట్టిర్రు. సో అదన్నమాట, రీసెంట్ గా అయితే పెట్టిర్రు. అదేందో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు, మీరే అర్థం చేసుకోండి. జ్ఞాన్ జ్యోతి అంటే అది కనిపిస్తుంది మీకు. సో అదైతే ఇదైతే యూని హాస్పిటల్ కనిపించేది. సో యూని హాస్పిటల్ చూసే ఉంటారు, అంటే రానోళ్ళు కాదు వచ్చిన వాళ్ళు. మనకు ఆహ్వానం పలుకుతుంది అన్నట్టు యూని హాస్పిటల్. టు బి ఫ్రాంక్ మనం దీంట్లోకి ఎన్నిసార్లు పోయినామంటే ఒక్కసారి పోయినాం. సో యూనిమాల్, ఇదైతే యూనిమాల్ అండ్ ఇక్కడ యూని కాలేజ్. సో ఇక్కడ ఫ్రెష్మెన్ ఇండక్షన్ జరుగుతుంది ప్లస్ అండ్ రిపోర్టింగ్ కూడా ఇక్కడే. బాయ్ బ్రో, బాయ్ 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 బాయ్. చలో లెట్స్ మీట్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో ఇక్కడైతే ఇండక్షన్ అండ్ రిపోర్టింగ్ కూడా ఇక్కడ. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ రిపోర్టింగ్ అది చేసేద్దాం. ఓకే, మీకు అలాగ అన్నారు, చాలా మంది ఉన్నారు. ఫ్రెష్మెన్ ఇండక్షన్ మనకి ఎందుకు ఫైనల్లీ అయితే రిపోర్టింగ్ వచ్చేసి. సో చాలా మంది, సో రిపోర్టింగ్ చేయాలి, అది చేస్తా. రిపోర్టింగ్ చేసిన తర్వాత మాట్లాడతా. సో ఫైనల్లీ అయితే రిపోర్టింగ్ అయితే అయిపోయిందో. ఎంత మంది ఉన్నారట, నీ అమ్మ అదిరిపోయింది. ఎంత న్యూ స్టూడెంట్ అయినా కూడా, సారీ పాత స్టూడెంట్ అయినా కూడా ఏం వాల్యూ లేదు, వాల్యూ. రిపోర్టింగ్ అనమాట, ఎంతమంది రిపోర్టింగ్ వచ్చింది. ఏంటంటే ఆల్రెడీ ఇండక్షన్ నడుస్తుంది, బట్ మనకు కాదు. సో మన ఇండక్షన్ అయితే 2nd, 3rd, 5th అంట. అలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అయ్యా. శాంతి దేవి మిట్టల్ అని ఉంటాయి. సో నా ఫస్ట్ డే ఇండక్షన్స్ మొత్తం దాంట్లోనే ఉంటాయి, శాంతి దేవి మిట్టల్ ఆడిటోరియంలో. ఇంకా 2nd డే వచ్చేది అమ్మ యోగా ఇవి అంట. సో చూద్దాం. బెత్తలు వాచింగ్ అవుతున్నాయి. సో అందుకే చిన్న లైన్ సర్లే వస్తుందంట. సో ఐ షుడ్ వెయిట్ ఫర్ హిమ్. పంజాబ్ లో ఎల్పీ యూనివర్సిటీ ఎంత ఫేమస్, ఎల్పీలో ఒక ఫేమస్ ప్లేస్ ఉందన్నమాట. అదే మా రోబో ప్లేస్ అన్నమాట. రోబో పార్క్ మ్యాక్స్ అయితే మంచిగా కూర్చోవచ్చు. ఇది ఎక్కడంటే మన ఆల్మోస్ట్ 26, 27, 28, 26, 27 ఈ బ్లాక్స్ ముందే ఉంటది. సో ఇదన్నమాట మ్యాటర్. ఇవాళ మొత్తం రిపోర్టింగ్ బ్యాచ్ ఉన్నది, అంటే క్లాసెస్ కూడా నడుస్తున్నాయి సీనియర్స్ కి. అంటే మనం కూడా సీనియర్ అనుకో, ఇప్పుడు ఎంఎస్సి ఫస్ట్ ఇయర్. సో మనం ఇప్పుడు 26, 27 ఇవే బ్లాక్స్. మన ప్రవీణ్ బ్లాక్స్ అయితే ఇక్కడనే ఉంటాయి కాలేజ్. అప్పుడు పొద్దున వచ్చి చూసినా మన సిఎస్సి బ్యాచ్ మొత్తం సొత్తుగా ఈయనే. సో అదన్నమాట. సో లెట్స్ వెయిట్ ఫర్ ద వన్ ఆఫ్ ది గాయ్ సురీందర్ కుమార్. యాక్చువల్లీ మా బ్లాక్ అట్లా పోవాలి. సో మీరు చూసి ఉంటాం, కానీ ఇక్కడ చూసి ఎంత మంచిగా ఉందో. ఇదైతే మన రోబో పార్క్ దగ్గర. ఇది మన రోబో
సో ఇవైతే ఇక్కడ సిట్టింగ్స్ మంచిగా కూర్చోవచ్చు, చెట్లు ఉంటాయి మంచిగా ప్రశాంతంగా, చెట్లు ఉన్నాయి. సో అదన్నమాట. मेरा तो हो गया जल्दी. चूतिया का इतना टाइम लगा ना भाई आज, ये तो सच में चूतिया यार. क्या करूं? तो फाइनली रिपोर्टिंग डन इसका. मेरा तो पहले हो गया, तो सब्सक्राइब कर लो एंड तो वो भी बोल सब्सक्राइब, लाइक, शेयर, कमेंट. चलो बाय बाय. కాలేజ్ అయితే అయిపోయింది బ్రో.